ఇక్కడ పేతురు సంఘానికి ఇలాగా ఈ విషయాలు రాస్తున్నాడు. ప్రేమ అనేక పాపములను కప్పును. ఈరోజు మనము ప్రభు సన్నిధిలో చాలా సంతోషంగా ఆరాధన చేస్తాం కదండి. చాలా హ్యాపీగా ప్రభు సన్నిధిలో హ్యాపీగా, ఏ గలిబిలి లేదు, ఏ అనాలోచన లేదు, ఏ భయము లేదు, సంతోషముగా దేవుని సన్నిధిలో మనం ఏం చేసాం? స్తుతించాము, ఆరాధించాము. దీని అంతటి కారణం ఏంటి తెలుసా? ఆయన మన పాపములన్నీ కూడా తీసివేస్తున్నాడు. ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఆయన స్తుతించగలుగుతున్నాం. ఒకవేళ ఆయన మన పాపములు ఆయన క్షమించకపోతే ఈరోజు మనం సంతోషంగా సమాధానకరంగా మనము ఉండాలి. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ పాపము మరణానికి దారితీస్తుంది. బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, యవ్వనం ఉన్నప్పుడు బాగానే ఉందని అనిపిస్తుంది. కానీ దినాలు గడిచేసరికి అది పోను 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 బయటికి రాలేని ఒక భయంకరమైన ఊబిలాగా పాపం అనేది మనుషుల్ని తినివేస్తుంది, ముంచివేస్తుంది. ఈ పాపాన్ని చాలా సింపుల్గా ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన కప్పేసాడని, తీసివేసాడు. ఎదుటివారి విషయమే పేతురు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రేమ అనేక పాపములను కప్పును, మనం కప్పివేయాలి. ఎందుకంటే ఒక మంచి గురించి కానీ లేకపోతే ఒక విషయం గురించి కానీ నలుగురికి చెప్పి సంతోషపడడానికి చాలామంది చూస్తుంటారు. ఏదో ఒక మేలు చేసామనుకున్న ఆ మేలు నలుగురు తెలియాలి, శబాష్ అనిపించాలి, ఏదో ప్రయాసపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో తప్పుగా, కొన్ని సందర్భాల్లో పర్వాలేదు. కానీ ఎంత మనం గుడ్ అనిపించుకున్నా, ఎంత మనం శబాష్ అనిపించుకున్నా, ఒకవేళ ఏదైనా ఒక తప్పుదమ్మ జరిగితే దాన్ని బయటికి పెట్టడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. దాన్ని ఎక్కడైనా సరే అది తెలియకుండా ఉండిపోవాలి, అలా మరిగైపోవాలి, కనబడకుండా అణగారిపోవాలి అనుకుంటాం మనం. నిజమే, ప్రభు కూడా దాన్ని పట్టించుకోవడం. ఎప్పుడో తెలుసా, ఆయన దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు, ప్రభు ఇదిగో ఈ తప్పుదమ్మ, ఈ తప్పు చేశానని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. ఆ రెండు విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆ పాపమును కప్పివేస్తానంటున్నాడు. పేతురు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు. సరే, అన్నిటికంటే, ఎన్నిటికంటే, అన్ని విషయాల కంటే, దేవుడి సన్నిధిలో అన్ని పనుల కంటే, అన్ని కార్యక్రమాల కంటే, అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు ఏం చెప్తున్నాడు? మిక్కటమైన ప్రేమ గలవారే ఉండుడి. మిక్కటమైన ప్రేమ గలవారు, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైన ప్రేమ, కల్మషం లేని ప్రేమ, విలువైన ప్రేమ, అన్నిటికంటే శ్రేష్టముగా దాన్ని ఎంచమని ప్రభు చెప్తున్నాడు. కానీ జనాలు ఏం చేస్తారండి? ఒకరి ఎడల ఒకరు పాపమునే ఎత్తి చూపిస్తుంటారు. పాపమునే దాన్ని చూపడానికే ఆలోచిస్తుంది, దాన్నే చూస్తుంటారు. సో దేవుడు తన వాక్యం సెలవిస్తున్న మార్గాల్లో ప్రభు ప్రతి విషయంలో కూడా ఆయన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ప్రతి ఒక్కరి పాపాన్ని కూడా ఆయన కప్పుకుంటూ వచ్చాడు. ఎవరైతే వారు రెడ్ హ్యాండెడ్గా దొరికారో వారితో చెప్పేవాడు, ఇంకెప్పుడు పాపం చేయకండమ్మా, వెళ్ళిపోండి, ఎవరికి చెప్పనవసరం లేదు. వాళ్ళు తప్పు చేశారనే విషయాన్ని ఎవరు తెలిసినిచ్చేవాడు కాదు, ఎవరు కనబడిచ్చేవాడు కాదు. ప్రభు వాళ్ళని అలా కాపుదలిచ్చేవాడు. ఎందుకంటే తప్పు చేసేవాడు బాగా ఉంటుంది, కానీ అది 10 మందిలోకి వచ్చేసరికి సిగ్గుపడతారు, భయపడతారు, అభ్యంతరపడతారు. కాబట్టి ఆ పాపమంతా ఆయన మీదే వేసుకొని అందరినీ కూడా ఆయన ఏం చేసేవాడు? బలపరిచేవాడు. సో ఈరోజు మనము కూడా దేవుని ఒక బిడ్డలుగా ఒకరి ఎడల ఒకరు, ఒకవేళ ఆ ఇద్దరు వ్యక్తుల్లో, ఆ కుటుంబంలో లేదా ఇరు కుటుంబాల్లో ఒకవేళ ఏదైనా తప్పుదమ్మ జరిగినప్పుడు అది ఒకరు దాన్ని కవర్ చేసుకొని బంధాన్ని నిలబెట్టుకోవాలి. కానీ
ఆ తప్పుని ఒకటి ఎత్తు చూపించుకుంటూ బంధాన్ని బడికొట్టుకోకూడదు. జరిగిన తప్పుడు మాటమాడికి ఎత్తువాడు మిత్రభేదం చేయను సామెతలు రాయబడి ఉంది. ఎప్పుడో తప్పు జరిగింది, అది మీదేదో మాటమాడికి ఎత్తుతున్నా అంటే దాని అర్థం ఏంటి? విడిపడుతున్నాం అనమాట, మిత్రభేదం చేస్తున్నాము. సో కాబట్టి ప్రభు తన యొక్క ప్రేమ చేత మనందరూ కూడా కప్పివేసి ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధులుగా దేవుని బిడ్డలుగా మార్చబడాలి, నడిపించబడాలి అనే ఉద్దేశం. పరిశుద్ధ జనాంగముగా దేవుని రాజ్యముగా ఏర్పరచాలనే ఉద్దేశం. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, ఎవరండి వారు? పరిశుద్ధులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. మీరు దేనికి పిలువబడ్డారు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. కొరింథీ సంఘాన్ని వాళ్ళని ఉద్దేశించి రాస్తున్నాడు. ఓ కొరింథీ సంఘమా, మిమ్మల్ని గురించి మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. నేనేముందిలే, నా కుటుంబం ఏముందిలే, నా పని ఏముందిలే, మా తాహత ఏముందిలే, ఏదో అలాగ వెళ్ళిపోతుంది బండి. మిమ్మల్ని గురించి మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీరు సామాన్యమైన వారు కాదు. మీ అందరి నిమిత్తము పరిశుద్ధుడు, లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు రక్తము చిందించి ఆ సంఘమును కొన్నా దేవుడు మనల్ని. ఆ సంఘాన్ని కొన్నాడు మనల్ని అందరూ కొన్నాడు ఆయన. కాబట్టి మీ ఆలోచనలు ఏదో నేను తప్పు చేశానో, లేకపోతే నేను వెనకబడినానో, నేను అంత ప్రార్థన చేయలేనో, నాకంత భక్తి రాదనో మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. ఎవరు మీరు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. అవ్వాలి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీయులోనున్న దేవుని సంఘములకును, అకయ అంతటా ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? పరిశుద్ధులందరికీ రాస్తున్నాడు. మొదటి పత్రిక రాసినప్పుడు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండడానికి రండి. ఎందుకు వస్తున్నారు మీరు? పరిశుద్ధులుగా ఉండడానికి రండి. ఫస్ట్ లెటర్. ఈ ఫస్ట్ లెటర్ నుంచి మళ్ళీ లెటర్కి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఆలోచన కానీ, వాళ్ళ యొక్క విధానం కానీ, లేకపోతే పౌలు యొక్క ఆలోచన విధానం కానీ, ఆ సంఘం బలపడిన విధానం కానీ చూస్తూ మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధులు. చూసారు అంత శ్రేష్టంగా రాస్తున్నాడు. అకయ అంతటనున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పారు. అంటే డిక్లేర్ చేస్తాడు, తను కన్ఫర్మ్ చేశాడు. పరిశుద్ధులకి లెటర్ రాస్తున్నాను. వాళ్ళు పరిశుద్ధులుగా పిలువబడ్డారు. మళ్ళీ లెటర్కి వచ్చేసరికి మీరు పరిశుద్ధులు. హల్లెలూయా. ఈ పరిశుద్ధత మనం కోరుకుంటే వచ్చేది కాదు, మనం సంపాదించగలిగేది కాదు. హల్లెలూయా. మనం సంపాదించగలిగేది కాదు, అలాగని మనం కోరుకుంటే వచ్చేది కాదు. ఈ రెండు పక్కన పెడితే దేవుడు తన ఉచితమైన కృపచేత మన పాపములన్నీ కప్పివేసి, తుడిచివేసి, తీసివేసి పరిశుద్ధులుగా ఆయన మనల్ని పిలుస్తున్నాడు. పరిశుద్ధులుగా ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఈరోజు ప్రభు సన్నిధికి వస్తున్న మనమందరం పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడ్డాము. ఒకవేళ మీరు ప్రభువుని అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది, ఇదిగో లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న సమస్త మానవాళి, ఈ దేశము, ఆ దేశం, అన్య దేశం, ముస్లిం దేశం, ఏ దేశమైనా కాదు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణం పెట్టి మరణించిన దేవుడు. ప్రభా, పాపని నన్ను క్షమించు. ఏమండి? పాపని నన్ను క్షమించు, ఇదిగో నా కొరకే శిలువ మరణం పొందామని ఎవరైతే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారు పరిశుద్ధులుగా పిలువబడతారు. ఇప్పుడు మనం వచ్చాము, దేనికి వచ్చాము? పరిశుద్ధులుగా ఒకటికు వచ్చాము. వచ్చిన వారు ఎవరైతే యేసుక్రీస్తును తమ హృదయంలోకి ఆహ్వానిస్తారో వారు పరిశుద్ధులు అయిపోయారు. చిన్నది డిఫరెన్స్, ఇది పట్టుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభుని తెలుసుకుంటున్నప్పుడు, మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు, ఆయన వాక్యం మనం వింటున్నప్పుడు, ఆయన యొక్క జీవన విధానాన్ని మనం చూసినప్పుడు, ఆయన రాకడ యొక్క రహస్యం మనం తెలిసినప్పుడు, మనుషులందరూ ఈ లోకంలో జరుగుతున్న ఈ యొక్క విపత్తులకి, సమస్యలకి, ఇబ్బందులకి, ఈ పాపానికి కారణాలు ఏంటి అని వెతికితే పాపం అనేది ఒక పెద్ద హెడ్లైన్ మనకు కనబడుతుంది. ఆ పాపాన్ని తీసివేయడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు.
ఆయన ప్రతి మనిషి యొక్క పాపము, వాళ్ళని కాదు, వీళ్ళని కాదు, క్రైస్తవులని కాదు, ముస్లిమ్స్ అని కాదు, హిందువులని కాదు, సిక్కులని కాదు, బౌద్ధులని కాదు, ఎవరినైనా సరే తన ఉచితమైన ప్రేమ చేత, ఆయన కృప చేత వారి పాపములన్నీ కూడా ఆయన యొద్దకు ఎవరైతే వచ్చారో వారి పాపములన్నీ క్షమించి వేస్తారు. ఆయన క్షమించి వేశారనే విషయాన్ని ఎవరైతే నమ్మి విశ్వసించి బాప్తిస్వం పొందారో వారు పరిశుద్ధులుగా పిలువబడతారు. సింపుల్గా ఒక మాట చెప్తాను చూడండి. ప్రభువు కావాలని మీరు వచ్చారు, పరిశుద్ధుల ఒకటికి వచ్చారు. ఆ ప్రభుని మీ హృదయంలో చేర్చుకున్నారు, పరిశుద్ధులు అయిపోయారు. సింపుల్ లాజిక్, పెద్దదేం కాదండి. ప్రభు కావాలి, మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎక్కడ ఉన్నా సరే ప్రభు కావాలని వచ్చారు అంటే పరిశుద్ధుల ఒకటికి వచ్చారు. ఆ ప్రభుని మా హృదయంలో చేర్చుకున్నారు, మారు మనసు పొంది పశ్చాత్తాపడి పరిశుద్ధులు అయిపోయారు. ఈ సత్యాన్ని పట్టుకుంటే చాలు. ఈ సత్యాన్ని పట్టుకుంటే ఇంతకు మునుపు మన ఆలోచన మనం ప్రార్థన చేస్తున్నాము అని ఉండేది, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఉండేది. ఇప్పుడు పరిశుద్ధుడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడి చేత పరిశుద్ధుడిగా ఏర్పరచిన వాడు ప్రార్థన చేస్తున్నాడు. అంటే చూడండి, మన ప్రార్థన ఎంత విలువగా ఎంచబడిందో చూడండి. సుంకరి పరిశుద్ధుడి ప్రార్థన మనం విన్నాం. పరిశుద్ధుడు తను తాను హెచ్చించుకుంటున్నాడు, గర్వంతో, అతిశయంతో అతను ప్రార్థన చేస్తున్నాడు. అతిశయంతో కూడిన ప్రార్థన, గర్వంతో కూడిన ప్రార్థన. కొంతమంది మనం వింటున్నాం, వాళ్ళు పాట పాడినా, సాక్ష్యం చెప్పినా, ఏది చెప్పినా సరే అందులో దైవత్వం కానీ, తగ్గింపు కానీ, దేవుడి ప్రేమ కనబడదు. అందులో వాళ్ళు ఎక్కడో చోట బ్రాకెట్లో యేసుప్రభు చేశారని బ్రాకెట్లో పడేస్తారు, కానీ వాళ్ళు రిప్రజెంట్, మీరు వినగానే అర్థమైపోద్ది. ఇక్కడికి వెళ్ళాము, ఇక్కడ చేసాము, లేకపోతే ఎంత యవనస్తులను నడిపించాము, ఆ వ్యక్తి మారుమనసు పొందాడు, ఎలా చేసాము, అలా చేసాం, ఎలా చేసాం, ఓ గర్వము, అతిశయము. అన్నాడు శాస్త్రులు, పరిచయాలు కూడా, నేను వారం 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా ఆస్తందులో దశమభాగం నేను వేస్తున్నాను, నా రాబడంతో దశమభాగం వేస్తున్నాను, ఇంకా అనేక కార్యాలు చేస్తున్నాను, ఈ శంకరలాగా నేను లేను, చాలా అతిశయించుకున్నాడు. ఆ అతిశయము ప్రభువు చేత తృణీకరించబడింది. హల్లెలూయా. సుంకరి వెనక్కి వెళ్ళి మందిరంలో చివరి నుంచోడు కూడా లేదు, మోకరించాడు, తన తల నేలకాంచి, అయ్యా నా తల ఎత్తుడికైనా నాకు యోగ్యత లేదు, నన్ను క్షమించవా. ప్రభు పరిశుద్ధతలో అతని పాపము చాలా క్లియర్గా తను గ్రహించగలిగాడు. ఎప్పుడైతే పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అతనిలో ఉన్న మచ్చ, ఆ పాపము, ఆ దోషము కనబడింది. ప్రభా, ఈ దోషముతో, ఈ పాపముతో ప్రభా నీ సందులో నేను ఉండలేనయ్యా అని మోకరి, నన్ను క్షమించు ప్రభా అని వెనకాల ఉన్నాడు. ప్రభు అతను పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించాడు, పరిశుద్ధుడిగా అవుటుకు వచ్చాడు. తన ప్రార్థన బట్టి, తన తగ్గింపుని బట్టి, తన విధేయతను బట్టి, పశ్చాత్తాపం ఒప్పుకున్నాడు బట్టి పరిశుద్ధుడిగా చేయబడి వెళ్ళాడు. హల్లెలూయా. ప్రభు డిక్లేర్ చేసి అతడు పరిశుద్ధుడు అని చెప్పాడు. ఎవరు ప్రార్థన ఎంచబడింది? శుంకరి ప్రార్థన ఎంపిక చేయబడింది, పరిసయ్యుడి ప్రార్థన తృణీకరించబడింది. కాబట్టి ఈరోజు ప్రభు సన్నిధిలో మనము పరిశుద్ధులుగా అవుటకు మనం పిలువబడ్డాము. మన మనసుని 1-2 సార్లు మనం ఫిక్స్ చేసుకోవాలి. మనం పరిశుద్ధులము, నాలో ప్రభు ఉన్నాడు. తప్పు చేశారా అయినా సరే వాళ్ళు పరిశుద్ధులు. అదేంటండి, తప్పు చేసిన పరిశుద్ధులు ఎందుకు అవుతారండి? పరిశుద్ధులు వాళ్ళు పరిశుద్ధులే, కానీ వాళ్ళు పరిశుద్ధులు అన్న జాసలో వాళ్ళు లేరు. అందుకే ఈ లోకంలో వాళ్ళు తప్పు చేస్తున్నారు. వాళ్ళు, మీరు పరిశుద్ధులు, మీ కొరకు రక్తం చిందించబడింది, మీ కొరకు ప్రాణం పెట్టాడు ప్రభు అనే విషయం తెలియక అక్కడ ఆ సమస్యలో వాళ్ళు ఏమైపోతున్నారంటే, మాట జారాడు కానీ, పనులు తేడాగా చేశాడు కానీ, అబద్ధాలు ఆడాడు కానీ, మోసాలు చేసే అవసరం లే. ప్రభు దగ్గరకు వచ్చిన ప్రభువే సమస్యను జరిగిస్తాడు. అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, ఆడద్దని కాదు, అవసరం లేదు. మనకి అంత కర్మ పట్టలే, మన ప్రభు దగ్గరకు వచ్చాడమే. యేసయ్యాను ప్రభు సన్నిధిలో మనం పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రభు సన్నిధిలో మనం మోకరించగలిగితే సమస్తం కూడా ఆయన మనకు దయచేస్తారు. ఏది కావాలనుకున్నా సరే మనం అడుగు వాటికంటే ఊహించుకుంటూ అత్యధికంగా ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. సో ఈ అత్యధికంగా ఇచ్చే దేవుడు మన దగ్గర పెట్టుకుని మనం ఎందుకు ఇంకా అబద్ధాల్సిన పనేముంది, తప్పు చేసిన పనేముంది, మోసం చేసిన పనేముంది, ఇంకా
బయట వారు వేరే దారి లేదు, మోసం చేస్తే కానీ బతకలేరు వాళ్ళు, ఈ అబద్ధం ఆడితే కానీ బతకలేరు వాళ్ళు. కాబట్టి దేవుడు తన సన్నిధిలో ప్రార్థన విశ్వాసంలో క్రీస్తుని కలిగి ఉన్నారంటే సమస్తం సమకూడి జరిగిపోతుంటే అవసరం లేదు. కాబట్టి మనం పరిశుద్ధులుగా అవుటకు పిలువబడ్డాము. క్రీస్తుని మీరు ధరించుకున్న మీరు పరిశుద్ధులు. ఇక్కడి నుంచి మీ ప్రార్థన మారాలి. దేవుడి చేత నిర్ణయించబడిన పరిశుద్ధుడు ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రార్థన ప్రభు సన్నిధికి నేరుగా చేరుతుంది. ఖచ్చితంగా ప్రార్థన జవాబు వస్తుంది. మీరు గ్రహించుకోండి. ప్రభు డిక్లేర్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా మనము ఒకటికి రెండు సార్లు నేను పరిశుద్ధుడు, దేవుడి కుమారుని, దేవుని కుమార్తెని, నేను పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు పిలువబడుతున్నాడు, ఆయన రక్తంతో కడబడి నేను పరిశుద్ధుని. ఎప్పుడైతే ఈ జాసుతో మీరు వాక్యం చదువుతూ, వాక్యం ధ్యానిస్తూ, ఆలోచిస్తూ, తలంపులు ఉంటూ, సమస్య వచ్చినా ఏది వచ్చినా ఇదే జాస్తో ఉంటే, ఇదే కృపతో, ఇదే మాటతో, ఇదే సత్యంతో మీరు నిండా నింపుకొని ఉంటే దేవుడు అనుకున్న ఉద్దేశించిన వ్యక్తిగా మారిపోతారా. హల్లెలూయా. ఇది ఒక్కరోజు అయిపోయేది కాదండి. ఇట్స్ ఎ ప్రాసెస్. ఇది డైలీ ప్రాసెస్. ఇది క్రీస్తు పోలికలో కంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధ పోలికలోకి మనము మార్చబడాలి. అది డైలీ ప్రాసెస్. అది ఒకరోజు చేసేసామంటే లేదు, ఉపవాస ప్రార్థన చేసామంటే లేదు, లేదా ఆ రోజు మనం దేవుడికి సమయం ఇచ్చేసంటే లేదు. కానీ ప్రతిదినము కూడా ప్రభు పక్షంలో ప్రభు సన్నిధికి చేరే వరకు కూడా మన విశ్వాసంలో మనం ఎదుగుతూనే ఉండాలి. మనం ఆత్మీయంగా నడిపించబడుతూనే ఉండాలి. సో కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. మనం అందరూ కూడా ప్రేమ అన్ని విషయాల్లో అది కప్పి నడిపిస్తూ ఉంటుంది. మరొక వాక్యం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. సామెతలు 10:12. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. హల్లెలూయా. ఏం చెప్తున్నారండి ఇక్కడ? పగ కలహమును రేపును. పగబెట్టున్నారా? అయ్యి బాబు లేదని అంటున్నారా? అవునండి. అప్పుడు ఎవరో మీ సిస్టర్ మీతో గొడవడారు కదా, ఎలా ఉన్నారంటే ఆవిడ వేస్ట్ అండి. ఆవిడ ఇంక అప్పటి నుంచి ఆవిడతో మాట్లాడట్లేదండి. అప్పటి నుంచి ఆవిడ కనిపించినా పగ ఉందండి. పగలేదండి, కానీ ఆవిడతో మాట్లాడండి. దాన్నే పగ అంటారండి. ఏమండి? అప్పటి నుంచి ఆవిడ మొహం ఎత్తట్లేదు. ఆవిడ ఫోన్ చేసినా ఎత్తట్లేదు. కనబడినా నేను మొహం తిప్పి వెళ్ళిపోతున్నాను. ఆవిడ వేస్ట్ అండి అని పగబెట్టారా? అది పగ కాదండి, కానీ మాట్లాడలేదండి. దాన్నే పగ అంటారండి. ప్రభు మనకు అంతవరకు అవకాశం ఇచ్చాడు కాబట్టి, లేకపోతే ఇంకా మనం ఏమండి. సో కాబట్టి పగ కలహమును రేపును, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు పలుకును. గుర్తుపెట్టుకునే విషయం. తొందరపడి మాట్లాడడం కాదు, ఇంకో విధం కాదు, కానీ మనసులో ఎక్కడో ఒక ఆలోచన ఉండిపోయింది. వాళ్ళు ఏదో చేశారు, దాని గురించి ఒక ఆలోచన, ఒక సందర్భం మనసులలో ఉండిపోయింది. అలా నార్మల్గా వెళ్ళిపోతుంది, నార్మల్గా రోజులు గడుస్తున్నాయి, వారాలు కూడా అయిపోయాయి. మళ్ళీ ఏదో సందర్భం, ఏదో ఒక లిటిగేషన్ తగులుతూ చూడండి, అప్పుడు ఇది కూడా బ్లాస్ట్ అయిపోద్ది అనమాట. ఇది కూడా బ్లాస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఏదో చిన్న తప్పు జరిగిందిగో, అయ్యి తప్పు కాదు నాకు తెలుసు, నువ్వు అప్పుడు చేసావు కదా, అప్పుడు చేసావు, అదిగో ఇదిగో ఇప్పుడు చేసావు, అప్పుడు బ్లాస్ట్ అవుతుంది అనమాట. అది దాసుకొని సమయం వచ్చే వరకు టైం రానే చెప్దాం వాళ్ళ సంగతి అని ఎదురు చూస్తూ ఉంటారు. అక్షరాల పగది. గుర్తుపెట్టుకోండి, అక్షరాల పగది. పగ మీ వంతు కాదు, పగ నా వంతు అని ప్రభు సెలవిచ్చారు. అంటే ఆయన పగబడతాడని కాదు, యుద్ధం యెహోవాది. వాళ్ళు ఏది క్రియ చేశారో ఆ క్రియలోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మేలు చేశారా, మేలు వాళ్ళు పొందుకుంటారు. కీడు చేశారా, కీడు వాళ్ళు పొందుకుంటారు. ఆశీర్వాదం అంతా దేవుడు మన చేతిలోనే పెట్టాడు. ఆయన వాక్కును మన నోట్లో పెట్టాడు. ఆయన వాక్కును మనం పట్టుకొని మన విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోవడమే. ఈ పగ, ప్రతీకారాలు, ద్వేషము, అసూయ, కలహములు, వ్యాధి విభేదాలు, ఎడమొహం పెడమొహాలు ఏవి కూడా విశ్వాసి తగవు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసి తగవు ఎప్పటికైనా సరే. పిల్లి కూడా డేంజరే, పిల్లిలా ఉండకూడదు. అదేంటండి అంటారు, సామెత ఏముందండి, గదిలో పెట్టి కొడితే పిల్లి అంటే ఒక దెబ్బకు నువ్వు కోపం రాకపోయినా 4వ దెబ్బకో 5వ దెబ్బకో 6వ దెబ్బకో 7వ దెబ్బకో పులి అయిపోతాం మనం. పిల్లిలా కూడా కాదు. అందుకే ప్రభు ఒకవేళ పిల్లికి ఆ క్యారెక్టర్, ఆ గుణగణాలు ఉండి పిల్లిని ఎన్నుకున్నాము, కానీ
దేవుడు గొర్రెని ఎందుకు ఎన్నుకున్నాడంటే గొర్రెకి కనీసం చీమల పొట్టులో వేలు పడితే చీమలను కరుస్తాయండి, అది కూడా జ్ఞానం లేదా గొర్రెకి. గొర్రె చేయదు, గొర్రెపోతు వేరు. గొర్రె అసలు ఏమి కూడా దాన్ని కొట్టు తిట్టు రక్కు పొడు దాన్ని ఏం చేయి అసలు స్వభావం. ఆయన యొక్క స్వభావాన్ని ఇహలోక జంతువులు ఒకవేళ వర్ణించాలి అని అనుకుంటే ఏది అని చూస్తే కొద్ది గొప్ప క్వాలిటీస్తో ఈ గొర్రె కనిపించింది. మిగతా వాళ్ళన్నింటిలో కల్లా ఫైనల్ అని కాదు, మిగతా వాళ్ళన్నింటిలో కల్లా ఈ గొర్రె స్వభావం అనేది చాలా వదకు తేబడుతుంది, చంపబడుతుందన్నా సరే మౌనంగా వెళ్ళిపోద్ది. అలాగే ఏలుక పావు అంటారు, వానపావు అంటారు. ముందు కొడితే వెనక్కి వెళ్తుంటుంది, వెనకెళ్తే ముందుకు వెళ్తూ ఉంటుంది. దాని తని చూడండి, తాసుపని తని చూడండి. ఏమండి తనడు పెట్టిన ఉన్నదండి వాళ్ళు ఊరవతలు ఉంటాం మనం. పాము ఉందేనంటే రాజనగరం పరిచర్య చేస్తున్నప్పుడు మందిరం ఎదురుగుంటేనే ఒక పాడుబడిన బిల్డింగ్ ఉండేది. అక్కడ అప్పుడు కొన్ని జంతువులు చచ్చిపోతుండే. ఇప్పటికీ అది అలాగ ఉంది, మరి తర్వాత ఏమైందో తెలియదు. అది ఏదైనా అవ్వాలని ముందు దాన్ని తవ్వాలి. ఆ బిల్డింగ్ అంతా తీస్తే కానీ తెలియదు లోపల ఉంది. చాలా పెద్దది ఉందండి, ఒక 8 అడుగులు 10 అడుగులు పెద్ద పాము ఉందని. స్మెల్ వస్తుంది. ఏంటంటే ఏదైనా చచ్చిపోయిందేమో, పాము ఉంది కదా కరిసేసి ఉంటుంది, ఏదో పందో లేకపోతే ఏదో కుక్క పిల్ల చచ్చిపోయింటుంది అనేవారు. ఒకరోజు నేను ఉదయకాల సమయంలో ఆరాధన ముగించుకొని ఆ దినాల్లో బైక్ మీద వస్తున్నాను అనమాట. నా బైక్ ఇలాగ వెనక తిప్పి ఇలాగ ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా వెనక తిప్పుతున్నప్పుడు మందిరానికి వచ్చి పిల్లలు ఒక సైకిల్ అక్కడ ఉంది. నా బండి ఆ సైకిల్ తగిలి ఆ సైకిల్ పక్కన పెంకులు కొన్ని కోతులు అటు ఇటు జంప్ చేస్తాయి. కోతులు ఎక్కువ ఉంటాయి, ఇంచుమించు ఎక్కడలాగా ఉంటాయి అక్కడ కూడా. ఆ కోతులు జంపింగ్ కొన్ని పెంకులు రాలిపోతుంటాయి. ఆ పెంకులను ఒక పక్కన గుట్ట కింద వేశారు. ఈ సైకిల్ ఇలా గుట్టలో పడింది. అందులో పెద్ద పెద్ద పాము బయటికి వెళ్ళింది. నేను పక్కనే ఉన్నా, అది నిలబడినా నేను నడిచే ఓపిక లేదు నాకు. అంటే బండి మీద ఉన్నాను నేను. బండి దాన్ని హ్యాండిల్ చేసి నేను పరిగెట్టాలని చాలా టైం పడేది. ఇంజన్ 1-2 సెకండ్లు అయిపోద్ది. చాలా దగ్గర అనమాట, ఇంత దగ్గరలో ఉంది అనమాట పాము. నేను ఎలా బండి అలాగ తిప్పాను, ఆ సైకిల్ అక్కడ పడింది. అందులోంచి అల్లిపోయి పారిపోయి ఎంత పెద్ద పాము. అది చెందానండి, ఇంకా పెద్దది ఉందండి లోపల. అది ఉందంటే గుడిగుడు ఆడుతూ ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాలు ప్రభు అక్కడ పరిచర్య నడిపించారు, ఇక్కడ కూడా అద్భుత రీతిగా అక్కడ నడిపిస్తున్నాడు. ఆ వానపామును ఎలుకపాముని మీరు కొట్టండి, నలపండి, చంపండి, ముక్కలు కోసేయండి, అది మాట్లాడుతూ ఉలుకుతూ పలకదా. అది అలా చేతిలో నలిగిపోద్దే. కానీ మనం అలాగైపోవాలి. అది క్రీస్తు స్వభావం. ఏది ఏమైనా సరే మనలో క్రీస్తే బయటికి రావాలి. కానీ పరిస్థితి చాలా మీకు తెలియదు పాస్టర్ గారు, వాడు ఏం చేస్తే తెలుసా మీకు, అలాగే చేస్తారు, ఫిక్స్ అయిపోయింది. అందుకే మీరు చెప్తే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ సమస్యలు ఎక్కువ పడుతున్నారు. దేని మీద మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఉన్నాం అనుకోండి, నో ప్రాబ్లం, సమస్య రాదు. నేను చాలా చూశాను, చాలా హింసించారు, చాలా దారుణంగా అండి. మీరు చెప్తే మీకు కూడా కోపం చేద్దాం, నన్ను కూడా బాగా వెళ్ళిపోతుంటారు. అందులో ఏం చేస్తారో చెప్తే అసలు మీరు కూడా ఊరుకోరండి పాస్ గారు అంటారు. నేనైనా మీరైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆయన నామానికి తల వంచాల్సిందే. ఒక క్రమాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఇంకో క్రమాన్ని ఆయనకు మనం విడిచిపెట్టాల్సిందే. ఏది మనకి ఇచ్చాడో దాని కొరకే యుద్ధం నాది అని అన్నాడు. అందులో మనం కల్పించుకోకూడదు. క్షమాపణ మాత్రమే మంది, ప్రేమ మాత్రమే మంది. జరిగిన ఏ సంఘటన అయినా సరే విడిచిపెట్టడమే ప్రభు చూసుకుంటాడు. ఒకవేళ మీరు విడిచిపెడితే ప్రభు ఇన్వాల్వ్ అవుతావు, దాన్ని ఎలా డీల్ చేస్తారు. ఒకవేళ మీరే డీల్ చేస్తారు అనుకోండి, ప్రభు ఇన్వాల్వ్ అవడం. 2 సార్లు పనిష్మెంట్ ఎవరు కదా, మీకు ఏదో చేశారని మీరు క్యాకులేరు లేకపోతే ఇంకోటి ఏదో చేశారు, అక్కడ అయిపోయింది, రిజల్ట్ వస్తుంది. ఇంకా ప్రభు కల్పించుకోడు. అందులో మీరు అనుకున్న దాన్ని మీ శక్తి కొలది మీరు అక్కడ చూపించారు. ప్రభు ఇన్వాల్వ్ అవడం అందులో, ఎందుకంటే కావాల్సింది చేసుకున్నారు. సో కాబట్టి ప్రభుకి అవకాశం ఇవ్వాలి, ప్రభుకి సమయం ఇవ్వాలి. ప్రభు ఆయన చూసుకుంటాడు. ఎక్కడ మాట్లాడు అక్కడే మాట్లాడు, ఎంతవరకు అంతవరకే మాట్లాడాలి. దానికి మించి మాట్లాడింది అపవాది సంబంధమైంది. దానికి మించి అక్కడ సమయాన్ని ఎక్కువ గడుపుతున్నారండి, అపవాది సంబంధమైంది. గుర్తుపెట్టుకోండి. మాటికి తన పొరుగు వారింటికి వెళ్ళకము. ఒకవేళ అలా వెళ్ళిన అలా వాడు ఏమంటాడు, ఏమనుందండి, ద్వేషించునేమో. నో, మాటికి నో నేడు. మనం ఎక్కడికి అనవసరం లేదు. ఒకవేళ మన ఇంటికి వస్తున్నా సరే
ప్రభు యొక్క విశ్వాసాన్ని వాళ్ళకి తెలియచేస్తూ ఉండాలి, మనం కాపాడుకుంటూ ఉండాలి. సో కాబట్టి దేవుడి యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా పిలువబడ్డ మనమందరికీ కూడా ప్రభు మాట్లాడుతున్నారు, మనకి పగ పనికి రాదు, పగ పరిశుద్ధులకి పనికి రాదు. గుర్తుపెట్టుకోండి. ఏ శ్రమ అయినా మన మనసులో మన తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్లో దాగిపోద్ది, ఎక్కడో ఉండిపోద్ది. అది అలాగా దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టకపోతే ఎక్కడో అది దాగి ఉండిపోద్ది. అది సమయం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. అది చాలా ప్రమాదకరమైనది, గుర్తుపెట్టుకోండి. నలిగిన మనసు ఎముకలకు కుళ్ళు. మన హృదయంలో ఆ బాధ భేదం, వాళ్ళు తప్పే చేశారు, మనల్ని వ్యతిరేకించారు, లేకపోతే మన మీద అబండాలు వేశారు, వాళ్ళు చేసిన తప్పే, కానీ అది మనం లోపల దాచుకున్నాం అనుకోండి, మన శరీరానికి కుళ్ళు, ఎముకలకు కుళ్ళు. ఏది చేసినా దేవుడి స్తోత్రం, ప్రభు చూస్తున్నాడు, నా ప్రభు సజీవుడు అని ప్రభుకు విడిచిపోయి సంతోషంగా మీరు వెళ్ళారనుకోండి, సంతోషకరమైన మనసు ఆరోగ్యదాయకము. సో కాబట్టి పరిశుద్ధులుగా మనం ఉన్నామా? పగ కలహము రేపును. తర్వాత ఏం చెప్తున్నావు? ప్రేమ దోషములన్నింటినీ కప్పును. పగ పెంచుతూ ఉంటుందండి ప్రేమ, దోషాలన్నిటి కూడా కప్పేస్తుంటుంది. దోషాలన్నిటిని కూడా దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాయి, మీరందరూ దీవించబడ్డారు. మీ ఎంతగానో సంతోషిస్తున్నాం. మీ అందరి కొరకు కూడా మీ అందరం ప్రార్థన చేస్తున్నాం. దయతో ఈ సమయంలో మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీలో ఒకవేళ ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి శోధనలు ఉన్నా, ఎటువంటి కుటుంబ ఇబ్బందులు ఉన్నా, దయతో విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలను చేయబోదు. ప్రార్థించేద్దామా? దయతో కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ, ఈ ఆన్లైన్ ద్వారా టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవా నీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. మేమైతే ఈ ఆన్లైన్లో మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మీరు వారితో పాటు ఉన్నారు ప్రభా. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, పరిశుద్ధాత్మడ మీరే వారితో పాటు ఉండి దేవా యేసు నామములో తండ్రి ప్రభా ఘనమైన కార్యము, గొప్ప విషయము తండ్రి ప్రభా వారు పొందుకుంటూ సహాయం చేయండి. ఒకవేళ ఆర్థికపరమైన సమస్యల్లో, అప్పుల బాధలో ఉన్నారేమో, నజరేయుడైన యేసు నామములో ఆ రుణములనే కార్యం విరగొట్టు వేస్తున్నామయ్యా. యేసు నామములో విజయం కలుగును గాక. శరీర సంబంధమైన అస్వస్థత, బలహీనత, రోగముతో ఉన్నారేమో, యేసు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత. ఎస్, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాక్యం సెలవిస్తుంది. నజరేయుడైన యేసు నామములో తండ్రి ఈ వాక్కును వాళ్ళు పంపిస్తున్నానయ్యా. వారు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, డాక్టర్స్ ఎటువంటి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినా నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. మీరే కార్యం చేయండి. వారందరూ కూడా క్రీస్తుని పోలి వారందరూ జీవిస్తూ దాబా ఈ రాకడకు వారందరూ సిద్ధపడుటకు దాబా మీరే కృపచి బలపరచమని మహిమాగంత ప్రభావానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడినట్లయితే మీ యొక్క సాక్ష్యాలు మాతో తెలియచేయండి. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మీ సాక్ష్యాలు తెలియచేయడానికి, అలాగే మీ ప్రార్థనాంశాలు కూడా తెలియచేయడానికి ఈ ఫోన్ నెంబర్స్ మీరు వాడుకోండి. అదేవిధంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా పీస్ మేకర్స్ ప్రార్థన మందిరం, ఒకవేళ మీరు ఏ సంఘానికి కూడా వెళ్ళిన వారైతే మీరు సంఘాన్ని ఆహ్వానిస్తున్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. కాకినాడ గాంధీనగర్ గొల్లపేట 9-11-55 ఈ యొక్క అడ్రస్కి దయతో మీరందరూ కూడా రండి. మనమందరం కూడా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.